మన దేశానికి స్వాతంత్ర్యం 1947లో వచ్చింది. కానీ స్వేచ్ఛ కోసం పోరాటం మాత్రం చాలా సంవత్సరాల ముందే మొదలైంది. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సమరానికి 10 ఏళ్ల ముందే రాయలసీమ నేలపై ఒక గర్జన వినిపించింది. ఆ గర్జన పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పెరుగుతోంది. వాళ్లు రాజ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. పాలేగాళ్ల అధికారాలు తగ్గించారు. వారి భూములు మాన్యాలు తీసేశారు. నెలకు ఇస్తున్న చిన్న భరణాన్ని కూడా ఆపేశారు. ఒకరోజు తనకు రావలసిన భరణం కోసం నరసింహారెడ్డి తన మనిషిని కోయిలకుంట్ల ఖజానాకు పంపాడు. అక్కడి తహసీల్దార్ అతన్ని అవమానించాడు. కోడెడ్డి వస్తేనే ఇస్తాను అని దురుసుగా మాట్లాడాడు. ఆ వార్త విన్నప్పుడు నరసింహారెడ్డి హృదయం మండిపోయింది. 1846 జూన్ నెలలో తిరుగుబాటు ప్రారంభమైంది. మాన్యాలు కోల్పోయిన అనేక మంది నాయకులు ఆయనతో చేరారు. 500 మంది బోయ సైనికులు ఆయనకు తోడయ్యారు. వాళ్లందరి లక్ష్యం ఒక్కటే, స్వాభిమానం. 1846 జూలై 10 పట్టపగలు కోయిలకుంట్లపై దాడి జరిగింది. బ్రిటిష్ కార్యాలయం కాలిపోయింది. ధనాగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం కోపంతో ఉలిక్కిపడింది. నరసింహారెడ్డిని పట్టించిన వారికి 1000 రూపాయల బహుమతి ప్రకటించింది. సైన్యాన్ని దింపింది. గిద్దలూరు దగ్గర ఘోర యుద్ధం జరిగింది. రెడ్డి సైన్యం తక్కువే, కాని ధైర్యం ఎక్కువ. అతను వెనక్కి తగ్గలేదు. తరువాత ఆయన నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి కొండలు, అడవులు ఆయనకు మిత్రులయ్యాయి. అతను గెరిల్లా యుద్ధం కొనసాగించాడు. రాత్రివేళ దాడులు చేసి మళ్లీ అదృశ్యమయ్యేవాడు. ఒకరోజు వంచన జరిగింది. ఆయన దగ్గర పనిచేసే వంట మనిషికి లంచమిచ్చారు. ఆమె మోసం చేసింది. ఆ సమయంలో నరసింహారెడ్డి బంధించబడ్డాడు. 1846 అక్టోబర్ 6 సింహం సంకెళ్లలో బంధించబడింది. ఆయనపై కేసు పెట్టారు. విచారణ జరిపారు. కానీ తీర్పు ముందే నిర్ణయించబడింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడని, హత్యలకు పాల్పడ్డాడని చెప్పి ఉరిశిక్ష విధించారు. 1847 ఫిబ్రవరి 22 ఉదయం 7 గంటలు కోయిలకుంట్లలో ఉరిస్తంభం సిద్ధంగా ఉంది. నరసింహారెడ్డి ధైర్యంగా నడిచాడు. అతని ముఖంలో భయం లేదు. అతని కళ్లల్లో ఒక ప్రశాంతత, దేశం కోసం ప్రాణమర్పిస్తున్న గర్వం. ఆ రోజు బ్రిటిష్ వారు ఒక మనిషిని చంపారు, కానీ ఒక ఆలోచనను చంపలేకపోయారు. ప్రజలను భయపెట్టాలని ఆయన తలను కోటగోడపై వేలాడదీశారు. సంవత్సరాల పాటు అలాగే ఉంచారు. కానీ భయం పుట్టలేదు, స్ఫూర్తి పుట్టింది. ఆయన త్యాగం తరువాతి పోరాటాలకు బీజమైంది. 1857లో జరిగిన మహా తిరుగుగాటుకు ఆ మొదటి గర్జన ప్రేరణయింది. నరసింహారెడ్డి పేరు కేవలం చరిత్రలో కాదు, ప్రతి తెలుగు హృదయంలో ఉంది. ఆయన రాజు కాదు, ఒక విప్లవం. ఆయన యోధుడు కాదు, ఒక జ్వాల. స్వేచ్ఛ కోసం ప్రాణమర్పించిన మొదటి తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.